నువ్వు గుడ్ మార్నింగ్ ఆడగా చేయాల్సింది. సమస్యలు ఎక్కడున్నా ఎక్కడ చేయి. ఈరోజు గ్రామాలు తిరుగుతానని చెప్తున్నారు ప్రజలంతా. అన్న మా ఊర్లో సమస్య ఉంది, మా ఊర్లో గుడ్ మార్నింగ్ చేయలేడన్నా. సమస్యలు ఎక్కడ లేవు అక్కడ చేస్తానాడు. ఆయన ఒకటే అడుగుతున్నామన్నా మేము, ఆయన నడిచేటప్పుడు కింద చూడమనన్నా. ఆ సీసీ రోడ్డు మనం వేసింది అన్న తెలుగుదేశం పార్టీలో. ఈయన వేసిన రోడ్ల మీద నేను తిరగట్లేదన్నా, లేకుంటే ఈయన వేసిన ఆ సందులోకి ఈయన పోవట్లేదన్నా. కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నారా లోకేష్ గారి ద్వారా వేయించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల మీద ఈయన నడుస్తున్నాడు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా నీ వెనక మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ దానిని తెలుసుకొని నువ్వు ఏదైనా సరే ముందుకెళ్లాలని ఎమ్మెల్యే గారు కూడా ఇతో పలుకుతున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అనుకూలమే. కానీ అభివృద్ధి చేసే క్రమంలో నువ్వు సైకోలాగా అందరి మీద ప్రజల మీద పడ్డం దయచేసి తగ్గించాలనే మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈ రకంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక బాధ్యత పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు మాట్లాడండి. ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడొద్దండి. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు జిల్లేడుబండి రిజర్వాయర్లో ఎందుకు నువ్వు ప్రజలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు చెల్లించిన తర్వాత ఆడ ఈ ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నావు? ఆయకట్ట యా ఆయకట్టి అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా యాటి నుంచి ఆయకట్ట వస్తుంది? ఎట్లా చెప్పు, అది క్లియర్గా చెప్పు. జిల్లేడుబండ గురించి రోజు మామూలు పెడతా కదా వీడియోలో పెట్టా, దాని గురించి కూడా ఆయకట్ట ఎట్లా పోతుంది, ఏ కాలం నుంచి నీళ్లు పోతాయి, కింద భూములు ఎక్కడెక్కడ తడుస్తాయి, ఎక్కడెక్కడ వరి పండిస్తారు. ఆయకట్ట అంటే తెలుసా తెలీదో నీకు? ఆయకట్ట అంటే వరి పండించే కింద భూములు ఉండే ఆయకట్ట అంటే డ్యాముల్లో నుంచి చెరువుల్లో నుంచి కింద నీళ్లు పోతే ఆ నీళ్లు. నువ్వు యాడో ఆయకట్టు గురించి మాట్లాడుతున్నావు. ధర్మారం చెరువు ఆయకట్టు గురించి మాట్లాడదాం. ధర్మారం చెరువు ఆయకట్టు గురించి మాట్లాడదాం మనం. ధర్మారం చెరువులో ఫస్ట్ ప్రశాంతంగా నీళ్ళు వదిలి ఉన్న భూముల్లో పంటలు పెట్టుకునే అవకాశం ఇవ్వు నువ్వు, నీ బోట్ షికార్లు పక్కన పెట్టి. దాని గురించి మాట్లాడదాం. అంతేగాని నువ్వు ఎక్కడో ఆయకట్టు ఉంటుంది అంతుంది నువ్వు ఊరికే మాటలు మాట్లాడేది కాదు. ఏదైనా సబ్జెక్ట్ దయచేసి తెలుసుకొని మీరు మాట్లాడండి. వెంకటరామరెడ్డి గారు ఊరికే మీరు ఏది పడితే అది మాట్లాడినారంటే మీకు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో, వాళ్ళంతా అది కూడా చూసి అన్ఫాలో కొడతారు మొత్తం. దగ్గరలో ఆ రోజు కూడా వస్తుంది మీరు మాట్లాడే మాటలకి, మీ చేష్టలకి అన్ఫాలోలు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఇది చేసుకోండి. ప్రతిపక్షాలు ఎట్ట పని చేయాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలకి మీరు ట్రైనింగ్లు దగ్గరలోనే శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతాం నిన్ను. ఖచ్చితంగా ఆ రోజు నువ్వు కూర్చొని ఇదే యూట్యూబ్లో క్లాసులు చెప్పు.